మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ మాటని మనము ఎన్నికల కంటే 20-25 రోజుల ముందు నుంచే చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ క్యూన్యూస్ గ్రౌండ్ సర్వే చేసింది, గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం కూడా అక్కడ ప్రజలని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాము. అప్పుడు 100% అంటే నవీన్ యాదవ్ గెలుస్తుండనేటువంటి మాట, అంటే నవీన్ యాదవ్కి మద్దతుగా కనిపించింది. అంటే మనం చాలా విషయాలు కూడా మనం క్లియర్గా చెప్పినాం. ఏది అక్కడ జూబ్లీహిల్స్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఒకటి, అంటే 2 లక్షల పైచిలకు ఓట్లు 4 లక్షల ఓట్లకి, సరే 1,98,000 ఓట్లు పోలైనాయి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఉన్న ఓట్లు అయితే 4 లక్షల ఓట్లుంటే ఇక్కడ 2,20,000 ఓట్ల వరకు బీసీ ఓట్లు, ఆ తర్వాత 96,000 ఓట్లు ఇక్కడ మైనార్టీల ఓట్లు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక 60,000 ఓట్లు, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. తర్వాత మేము ఇక్కడ గెలిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మాటను భరోసాను ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాల పరిణామాల నేపథ్యంలో ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా నవీన్ యాదవ్కు పూర్తి మద్దతు తెలియజేసినాయి. కారణం ఏంటంటే ఏ పార్టీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఆ రెండు పార్టీలు కూడా ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లంకెల దీపక్ రెడ్డికి టికెట్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమైనటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. ఆమె కమ్మ సామాజిక వర్గం. అయితే మొత్తం మీద ఏకైక అది బీసీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ నవీన్ యాదవ్. సరే ఇక్కడ ఇండిపెండెంట్లు సరే మనం ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ కాకపోతే అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇది ఇలా కనిపించింది. దీంతో మొత్తం మీద మనం గెలుస్తుండు అనేటువంటి మాట చెప్పినాం. తర్వాత అంటే 7 డివిజన్లు ఉన్నాయి, ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉంటే ఆ 7 డివిజన్లో ఒక్కో డివిజన్లో అంటే అసలు యాక్చువల్గా యావరేజ్గా సరే ఇప్పుడు మొదట షేక్పేటకి సంబంధించి ఇది 60 కోట్ల ఏదో మెజార్టీ వచ్చింది, అంటే కొంతవరకు తక్కువ వచ్చింది. అక్కడ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం పట్టుండే మొదటి రౌండ్లో. అయితే మిగతా చోట్ల మనం చెప్పినాం యావరేజ్గా అన్ని డివిజన్లలో 3,000 మెజారిటీ సాధించగలిగినా కానీ 7 20,000 దాటుతుందనేటువంటి మాట మనం క్లియర్గా చెప్పినాం. అదే జరిగింది, కావాలంటే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏది బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా తీన్మాన్ మల్లన్న క్లియర్గా విశ్లేషణ చేసిండు, అంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించి. అది కాకుండా అక్కడ కుల సమీకరణాలు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు కానీ తర్వాత అక్కడ ఏది కులగణన చేపట్టడం కానీ నితీష్ కుమార్ గవర్నమెంటు ఆ కులగణనలో 63% బీసీలు ఉండడం కానీ ఇవన్నీ కూడా అవన్నీ పరిణామాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. అక్కడ బీహార్ ఎన్నికల్లో కూడా క్లియర్గా తీన్మాన్ మల్లన్న చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్ని పనిచేసినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ మొత్తం నేనే గెలిపించిన ఇక్కడ నేనే గెలిపించిన మొత్తం నేనే స్ట్రాటజిస్ట్ను అని చెప్పుకునేటువంటి ప్రశాంత్ కిషోరు బొక్కబోర్లో పడ్డాడు. కనీసం ఒక్క సీట్లో కూడా ఏది గెలవనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక మనం చూసుకోవచ్చు బీహార్కి సంబంధించి తీన్మాన్ మల్లన్న చేసినటువంటి విశ్లేషణ ఒకసారి మనము పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది లెక్క. అంటే బీహార్లో ఇక్కడ నితీష్ కుమార్తో కూడినటువంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక రకంగా ప్రచారం మొదలుపెట్టింది. తర్వాత అక్కడ ఏది యాదవ తర్వాత ఏది ఈ 2 సామాజిక వర్గాలు అంటే మొత్తం మీద ఈ ఈక్వేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి దాని ద్వారా గెలవాలని చెప్పి ప్రయత్నం చేసినాయి. అదే సమీకరణాలు ఏది స్కిప్పా ఏమో ఎటవే ఇక్కడ బీహార్ ఎన్నికలు ముగిసిపోయినాయి కదా. బీహార్ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత చాలా ప్రిడిక్షన్స్, ఎగ్జిట్ పోల్ సర్వేస్, మనం ప్రీ పోల్ సర్వేస్ కూడా చూసినాం. తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ దాదాపుగా ఎన్డీఏ కూటమి పక్షానే ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తా ఉన్నాయి. అయితే నేను ఎగ్జిట్ పోల్ సర్వేలు మన వాస్తవ పరిస్థితులను ఒకసారి అంచనా వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరగాల్సింది అనేది ఒకసారి లెక్కలు చూసుకుందాం. సో బీహార్ రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా ఇట్లా అంచనా వేయచ్చు. ఒకటి, బీహార్లో గెలుపు ఎవరిది,
జూబ్లీ హిల్స్ కూడా చెప్పుకుందాం, కానీ ఫస్ట్ బీహార్లో గెలుపు ఎవరిది ఒకసారి చూద్దాం. బీహార్లో కాస్ట్ లెక్కలు ఒక్కసారి చూద్దాం ఫస్ట్, అందకంటే ముందు. బీహార్లో కులగణన చేసిండు నితీష్ కుమార్. కులగణన చేస్తే దాంట్లో మనకు స్పష్టత వస్తుంది. కులగణన లెక్కలు చూద్దాం. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేసినటువంటి సందర్భంలో ఇందులో ఎస్సీలు వచ్చేసి 1.9, ఏది కాస్ట్ ఏది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలకు సంబంధించినటువంటి లెక్కలు. దీంట్లో మళ్ళీ యాదవులు ఎంత, కుర్మీలు ఎంత, కొయిరి ఎంత, సత్నామి చమార్లు ఎంత, ఇదంతా లెక్క మళ్ళీ సపరేట్ తీసి కులాల వారి లెక్క తీసి బయట పెట్టింది నితీష్ కుమార్. యాదవులు ఎంతమంది ఉంటే 14% అని చెప్పి ఇప్పుడు లెక్క బయటకు ఉంది. సో అట్లా రెండోది జేడీయూ ఎన్డీఏ కూటమి బలం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్ కి సంబంధించి ఇదేమో మై అంటారు దీన్ని, మై. ఈ మై అనే ఫార్ములా, ఆ తర్వాత లవకుశ అనేటువంటి ఫార్ములా మీద ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ మై అంటే ఏంటంటే ముస్లిం ప్లస్ యాదవ్. ఇక్కడ పైకి మనకు ఇవి గఠబంధన్లు కనిపిస్తా ఉన్నా, పార్టీల కూటమి కనిపిస్తా ఉన్నా, ఎన్నికలు మాత్రం ఇక్కడ ఈ మై ప్లస్ లవకుశ మీద ఈ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ముస్లింలు ప్లస్ యాదవ్లు కలిసి ఒక భారీ ఓటు బ్యాంక్ గా అక్కడ నిలబడడం జరిగింది. సో వాళ్ళు మై అంటేనేమో ముస్లిం యాదవ్ కి సంబంధించి ఆర్జేడీ కుల సమీకరణ. సో దీని మీదనే ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 2 విభాగాలుగా విభజించారు. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. వీళ్ళకి సపరేట్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు బీసీలలో. దాంతో ఏమైంది, 36% వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నితీష్ కుమార్ వైపు వచ్చారు. ఈ 36% ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. ఎస్సీలు 19% ఉంటే ఈ 19% ఉన్నటువంటి ఎస్సీలను మరి ఇటువైపు పోయారు అంటే పోలే. ఏం జరిగింది అంటే ఇందులో పూర్తిగా 36 ఇటు వచ్చిరని చెప్పలేము, కొంత అటు కూడా పోవచ్చు, కానీ లెక్కలు మాత్రం చెప్తా ఉన్నారు. 19% మంది ముస్లింలు ఏది దళితులు ఉంటే నితీష్ కుమార్ ఏం చేసిందంటే దళితులని వీళ్ళని 2 కేటగిరీలుగా చీల్చింది. దళితులు ప్లస్ మహాదళితులు. అదనంగా వీటికి అదనంగా ఏంటంటే బ్రాహ్మణ. సో ఈ 15% ఓటు బ్యాంకు ప్లస్ ఇవన్నీ యాడ్ అయినాయి. దీంట్లో కొంత మేర పోయినా కూడా సో ఇక్కడ కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు బ్యాంకు దీంట్లోకి కొంత ఒక 6-7% కలుస్తుంది. సో అట్లా వాళ్ళొక 40 వరకు రావచ్చు. వీళ్ళు ఇక్కడ కంప్లీట్ గా బీజేపీ వైపు ఈ 15% ఉన్నారు కదా. అయితే ఈసారి ఏం జరిగిందంటే సో ఈ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే బీజేపీ ఉందో దీన్ని జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అనేటువంటి సెక్షన్ తీసుకురావడం రిజర్వేషన్ కూటమి నితీష్ కుమార్ కూటమి కొంత ఎడ్జ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సమీకరణ లెక్కలైతే గివే. అయితే అక్కడ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా దీంట్లోంచి ఏది ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయలేకపోయింది ఇక్కడ దగ్గర నుంచి. ఇదిగా ఈ కారణం చేత ఇవన్నీ కూడా కారణాల చేత మొత్తం మీద ఏది అక్కడ బీహార్ ఎలక్షన్లో మొత్తం మీద ఏది గెలుపు ఎవరిది అంటే మొత్తం మీద ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధిస్తుందనేటువంటి మాటను క్లియర్గా తీర్మాన్ మల్లన్న విశ్లేషణలో చెప్పేసిండు. తర్వాత ఏది ఇక్కడ మనము చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ అయితే ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీదే హవా ఉంది. తర్వాత ఎందుకు ఏం కథ అనేది కూడా మనము గతం క్లియర్గా జూబ్లీ హిల్స్లో బీసీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పేసి కూడా మనము గతంలో ఇవన్నీ కూడా చేసుకున్నాం మనం. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో కానీ అసలు యాక్చువల్గా చాలామంది కొంతమంది ఏం చేశారు తెలుసా,
కావాలని చెప్పేసి ఇక్కడ ఏది బీఆర్ఎస్ఏ గెలుస్తుందనేటువంటి ప్రచారం కూడా చేసిండు కొన్ని. అందుకని కేటీ రామారావు కృతజ్ఞతలు కూడా చెప్పిండు అట్లా ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళకు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి సో కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓటర్లను వీళ్ళందరినీ కొద్దిగా అబ్జర్వ్ చేసి పరిశీలించినప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. బీసీ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇది కూడా మనం చూస్తే ఇక జూబ్లీహిల్స్ హస్తగతం అని చెప్పేసి కాంగ్రెస్ కు 47% ఓట్లు, బీఆర్ఎస్ కు 39% ఓట్లు, డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ గేమ్ చేంజర్ ఎగ్జిట్ పోల్స్ లో వెళ్ళడని చెప్పేసి ఒకటి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ క్లియర్ ఎట్లున్నదంటే జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి. అయితే పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఖాయమని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 47%, తర్వాత బీఆర్ఎస్ కు 39% కనిపిస్తుంది ఉన్నది 100%. ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి. ఇక మనము ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా చూసుకుంటే ఎస్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. తర్వాత నవీన్ యాదవ్ కు ఇక్కడ బీసీ నినాదంతో పాటు మనకు కలిసి వచ్చేటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే బీసీల ఓట్లు ఎక్కువగా ఉండడం ఒకటైతే, తర్వాత నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి ఏది ఇక్కడనే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిండు. ఎంఐఎం పార్టీ నుంచి. ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకో కొన్ని ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పోయినప్పటికీ ఆ తర్వాత ముస్లింల ఓట్లు ఎంఐఎం ఓట్లు అక్కడ నవీన్ యాదవ్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లలో మెజారిటీ షేర్ను నవీన్ యాదవ్ తీసుకునే పరిస్థితులు, తర్వాత ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగానికి పైగా ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా అంటే 50% కంటే ఎక్కువ 60 to 70% ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు వస్తాయి ఇట్లా యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఎందుకు వస్తాయి ఓట్లు అంటే గతం నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే వాళ్ళ నాన్నకు ఏంటంటే రౌడీ షీటర్ అనేటువంటి ఇట్లా రకరకాలుగా ముద్రలు వేసి తర్వాత ఏదో ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసినప్పటికీ చిన్న శ్రీశైలం యాదవ్కి అంటే సేవా కార్యక్రమాలు చేస్తాడు, తర్వాత మంచి పబ్లిక్ తోటి మమేకమవుతాడు, ఏదైనా కష్టాలు ఉంటే అక్కడికి వెళ్తారు అనేటువంటి ఆ పేరు చిన్న శ్రీశైలం యాదవ్కి కానీ తర్వాత నవీన్ యాదవ్కి కానీ ఉన్నది. దీంతో ఏమైంది ఆటోమేటిక్గా అంటే మాకేమైనా కష్టం వస్తే నిజంగా మరి సునీత దగ్గరికి వెళ్ళగలుగుతామా అంటే మరి ఆ లేడీ అయిపోయింది. తర్వాత మాగంటి గోపీనాథ్ కూడా అంత అద్భుతమైనటువంటి పేరు ఏం లేదు. ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే అసలు యాక్చువల్గా మంచి నాయకుడు అనేటువంటి పేరు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే 100% ప్రజలు కూడా ఆలోచిస్తారు, అది సానుభూతి అనేటువంటిది ఎక్కువ వ్యక్తం అవుతుంది. కాకపోతే ఏంటంటే మాగంటి గోపీనాథ్ కూడా అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం అట్లా మాట్లాడుకో, కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ర్యాష్గా తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొంత ఒక రకంగా అహంకారంతో ఉండేటోడు అనేటువంటి ఆరోపణ ఉన్నది ఆయన మీద. దీంతో ఇక్కడ సునీతని గెలిపిస్తే మళ్ళీ అధికార పార్టీ కూడా కాదు, ప్రతిపక్ష పార్టీ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ ఏంటి గతంలో ఇక్కడ కంటోన్మెంట్లో ఎట్లయితే గణేష్ని గెలిపించినరో గణేష్ని గెలిపించినట్టుగా ఇక్కడ కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే 100% మీకు అధిక కేటాయింపులు జరుగుతాయి, 100% మీ అభివృద్ధికి ఇక్కడ ఈ ప్రాంతం అంటే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మేము 100% అండగా ఉంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పింది. చెప్పడమే కాదు తర్వాత మంత్రులు ఎవరైతే ఉంటారో 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 4 లక్షల ఓట్లుంటే 2,10,000 చిలుకు పై చిలుకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత ఇక్కడ ఏది
దీపక్ రెడ్డి అసలు యాక్చువల్గా గతంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ అక్కడ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు పోలరైజ్ అయితే అంటే 50% వరకు వస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. 50% ఓట్లు ఒకవేళ అంటే అక్కడ పోల్ అయితే ఈ 50% ఓట్లలో 50% అంటే ఎంత? 2 లక్షల ఓట్లు. ఈ 2 లక్షల ఓట్లలో అంటే పోలైనటువంటి ఓట్లలో మినిమం 16% ఓట్లు వస్తే ఏది డిపాజిట్ తగ్గినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ 16% ఓట్లు అంటే ఏంది? లక్షకు 16,000 అంటే 2 లక్షల ఓట్లకి ఎంత అవుతుంది? 32,000 ఓట్లు రావాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. 32,000 రావాలి. అయితే ఈ 32,000 ఓట్లు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకనంటే 20,000 లోపే అంటే 15,000 లోపే గత ఎన్నికల్లో 15,000 నుంచి 20,000 లోపే అన్నాం మనం. కరెక్ట్గా ఆయనకు 17,000 ఓట్లు వచ్చినాయి. ఇట్లా మొత్తం మీద క్యూ న్యూస్ చెప్పింది. తర్వాత ముందే చెప్పింది అసలు యాక్చువల్గా బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గెలుస్తుండనేటువంటి మాటను చెప్పింది. తర్వాత అదే నిజమైనట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. చాలాసార్లు కూడా మనం దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా ఏదైతే మనము అంచనాలు వేసినామో అంచనాలు వేయడం కాదు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం. అక్కడ నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి మాట్లాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అంటే ఈ వివరాలన్నీ కూడా తీసుకొని అక్కడ ఈ పరిస్థితులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు యాక్చువల్గా ఏ అభ్యర్థికి ఎట్లున్నది ఏం కథ అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నాము. అదే నిజమైంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిండు. అంటే 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అక్కడ ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. 202 సీట్లతోటి ఇక్కడ బీహార్ ఎన్నికల్లో గెలిస్తే తర్వాత ఇక్కడ ఏది నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పైన గెలిచేసిండు.